వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేపిన పేర్లు ఏవైనా ఉన్నాయంటే రెండు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి అఘోరి శ్రీనివాస్, అలాగే వర్షిణి. అయితే ప్రస్తుతానికి వీళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి రిమాండ్లో ఉండడం జరిగింది. అలాగే వర్షిణి మాత్రం ఇక్కడ ఏదైతే ఇప్పుడు నా వెనకాల ఏదైతే మీకు కస్తూరి గాంధీ నేషనల్ మెటోరియల్ టెస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ దానికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే ఎప్పుడైతే అఘోరిని అలాగే ఎవరైతే శ్రీవర్షిని పోలీసులు పట్టుకోవడం జరిగిందో అప్పుడు పట్టుకున్నప్పుడు తన తల్లిదండ్రులకి అప్పగించాలి అంటూ కూడా తన తల్లిదండ్రులు అడిగినప్పటికీ కూడా వర్షిని మాత్రం లేదు, నేను తల్లిదండ్రులతో వెళ్ళను, నాకు ఇష్టం లేదు అంటూ కూడా తను చెప్పడం కారణంగా పోలీసులు ఇక్కడికైతే తీసుకొని రావడం జరిగింది. కౌన్సిలింగ్ ఇస్తున్నప్పటికీ కూడా ఒక 2 రోజుల క్రితం తను అన్నయ్య వచ్చి ఇక్కడ కలిసినప్పటికీ కూడా తను నిరాకరించింది, మాట్లాడడానికి కూడా నిరాకరించింది అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. అసలు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగానే ఉంటుంది, హ్యాపీగానే ఉంది. అంటే ఎప్పటికైనా సరే అఘోరి శ్రీనివాస్ వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడు అనే భ్రమలోనే ఉంది అనేది మాత్రం తెలుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే అటువైపు జైల్లో అఘోరి శ్రీనివాస్ కూడా నేను బయటికి రావాలి, అదే నాకు బెయిల్ ఇప్పించండి, నాకు వర్షిణి కావాలి, వర్షిణి ఎలా ఉంది ఏంటి అంటూ కూడా అక్కడ తను అలాగే ఇక్కడ వర్షిణి ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు ఎక్కువగా ఆలోచిస్తున్న పరిస్థితి అనేది కూడా మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. మరి వర్షిణి ఎప్పుడు కోలుకుంటుంది, అంటే ఎప్పుడు శ్రీనివాస్ అతని నుంచి బయటికి వస్తుంది, ఎప్పుడు తన ఫ్యామిలీతో వెళ్తుంది అనేది మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి. తల్లిదండ్రులు అలాగే వాళ్ళ బ్రదర్స్ తనని కలవడానికి వస్తున్నప్పటికీ కూడా తను అసలు ఎవరితో కూడా మాట్లాడకుండా, అంటే ఎవరైనా మాట్లాడడానికి వచ్చిన బంధువులు కానీ ఎవరైనా వచ్చినా కూడా నేను ఎవరితో మాట్లాడను అంటూ కూడా నిరాకరిస్తుంది అంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. తన ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉంది. ఒకవేళ తనతో ఎవరైనా మాట్లాడాలి అంటే కనుక ఖచ్చితంగా లెటర్ తీసుకొని వస్తేనే కోర్టు నుంచి కానీ లేకపోతే పోలీసుల దగ్గర నుంచి కానీ లెటర్ తీసుకొని వస్తేనే అనుమతిస్తాము అంటూ కూడా లోపల అధికారులు చెప్తున్న పరిస్థితి అనేది తెలుస్తుంది. అంటే వేరే వాళ్ళ త్రూ మనకు తెలిసిందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ అఘోరి శ్రీనివాస్ అలాగే వర్షిని ఇద్దరు కూడా ఒకరినొకరు ఎక్కువగా తలుచుకుంటూ వాళ్ళని అంటే నేను మిస్ అవుతున్నాను అనేది మాత్రం వాళ్ళు చూపిస్తున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు శ్రీనివాస్ కూడా వేరే వాళ్ళని అంటే ఎవరైనా తనని కలవడానికి వచ్చినప్పుడు నాకు బెయిల్ ఇప్పించండి, వర్షిని ఎలా ఉంది ఏంటి ఒకసారి బాగోగులు కనుక్కోండి అంటూ కూడా వాళ్ళకి చెప్తున్నారు అంటూ కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. మరి వీళ్ళని ఎప్పుడు అంటే అఘోరి శ్రీనివాస్ కానీ లేకపోతే వర్షిని కానీ ఎప్పుడు మారతారు అనే ప్రశ్న మాత్రం అదే విధిగా ఉందని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV కెమెరామెన్ శివతో, రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.